కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా మండిపడ్డారు. మా నాయకుడు ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి కమలాపురం చిరకాల కోరికైన ఆర్వో బ్రిడ్జ్ మంత్రి ప్రారంభించారని తెలిపారు. కమలాపురానికి మంచి చేయాలని వచ్చిన మంత్రి జనార్దన్ రెడ్డి భార్యను రవీంద్రనాథ్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 40 సంవత్సరాలుగా మీరు తీసుకురాలని బ్రిడ్జిని తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే చైతన్య రెడ్డికి దక్కుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయిన డ్రైనేజీని ఓపెన్ డ్రైనేజ్ చేసి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి దండుకున్నది వాస్తవం కాదని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరైన పాలిటెక్నిక్ కళాశాల కట్టి మీ పేరు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నరసింహారెడ్డి కుటుంబం ఎప్పుడు ప్రజలకు మేలు చేయాలని ఆలోచిస్తుందని ఖాదర్ బాషా పేర్కొన్నారు. వీరపనాయనపల్లి, పెండ్లిమర్రి, సీకే దిన్నెలలో రవీంద్రనాథ్ రెడ్డి భూములు దండుకున్నది వాస్తవం కాదా అన్నారు. ఎమ్మెల్యే చైతన్య రెడ్డిది చిన్న వయసు అయినప్పటికీ కమలాపురాన్ని అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తుండడం చూసి ఓర్వలేక రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని విమర్శలు చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి మతి భ్రమించి రోజుకు 30 లక్షలు 20 లక్షలని ఎమ్మెల్యే కుటుంబానికి వెళుతుందని మాట్లాడుతుండడం ఏమిటని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. మొన్నటి దినం మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారు మాట్లాడడం, ఎందుకంటే మినిస్టర్ గారు మన నాయకుడు నరసింహారెడ్డి వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యే గారు అదే పనిగా మన కమలాపురం నియోజకవర్గం ఇంప్రూవ్మెంట్ కావాలని బ్రిడ్జికి ఓపెనింగ్ పిలిచారు. బ్రిడ్జికి ఓపెనింగ్ పిలిచినాక గ్రాండ్ గా ఇది సక్సెస్ అవుతుంది, మన హయాంలో జరగలేదు అని కుట్రతో మా మినిస్టర్ గారి మిస్సెస్ మేరం గారి మీద ఏదేదో మాట్లాడము. మాజీ ఎమ్మెల్యే గారు అది మంచి పద్ధతి కాదు. ఆడోళ్ళ మీద మాట్లాడడం అనేది హీనమైన చర్య. వాళ్ళ వైసీపీ పార్టీలో నుంచి అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారి భార్య గారికి కూడా అట్టే మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే టైప్లో వస్తారు. 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా బుద్ధి మారలే. కమలాపురం నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే ఒక పుత్త నరసింహారెడ్డి అన్న గారు, పుత్త చైతన్య రెడ్డి గారు డ్రైనేజ్ పనులు తెచ్చింది నా హయాంలో సర్పంచ్గా ఉన్నప్పుడు 28 కోట్లతో శాంక్షన్. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి గారు ముందు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేసే అది మీరు లెక్క కోసం, మీ స్వార్థం కోసం మీరు 100 డ్రైనేజ్ పెట్టకుండా మామూలు డ్రైనేజ్ పెట్టి దాంట్లో కనీసం 15 కోట్లు తిన్నారు. అదే మీ ఇంప్రూవ్మెంట్. పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చింది పుత్తా నరసింహారెడ్డి. అదిగాక మాజీ మండలాధ్యక్షురాలు మొగుడు మన సుబ్రహ్మణ్యం గారు కడ్రాయిడ్ ఓపెన్ చేయాలి, పని స్టార్ట్ పెట్టాలని కడ్డీలతో సహా అంతా చేసింది. మా ప్రభుత్వంలోనే పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ చేయించింది. నువ్వు ఏం చేసినావా? 30 లక్షలతో డంపింగ్ యార్డు మా హయాంలో నాయకుడు చెప్తే నేను చేస్తే అది నాశనం చేసేసినావు. మీరు చేసిన పని ఏమైంది? మేము మంచి పని చేస్తే మీరు సడుపు చేసేదానికి. మా నాయకుడు సోనాసాగర్ నుంచి నీళ్లు మన పాపాక్ నదికి తెచ్చి ఎన్నో ఎకరాల భూమికి నీళ్ళు ఇచ్చే నువ్వు చేపల చెరువుకు దొంగతనంగా చేసి నీ చేపల చెరువుకు వాడుకున్నావు. నువ్వు కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉండి మా మినిస్టర్ గారికి మా ఎమ్మెల్యే గారికి మాట్లాడడం ఎంత సత్యం. యాడ చూసిన దొంగ భూములు చేసుకున్నావు. విఎన్పల్లి మండలం భూములు దొంగ భూములే, సీగెదిన మండలం దొంగ భూములే, పెళ్లిమరి మండలం దొంగ భూములే. యాడ నీతిగా ఉన్నారయ్యా మా మినిస్టర్? ఏదో అతను పాపం వస్తే మేడం గారికి వెళ్ళడము ఆడలో, కానీ మినిస్టర్ గారికి గారు మినిస్టర్ గారు నీకు చెప్పారు, అది మినిస్టర్ గారికేను. యాడ మీరు దొంగతనం చేయలే వైసీపీలో. రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఎంపీగా 40 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి సార్, వివేకానంద రెడ్డి సార్, జగన్ సార్, అవినాష్ రెడ్డి సార్ ఎప్పుడు పిలిచి చేయకూడదు. మీరు 40 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర మీది. కమలాపురం ప్రజలతో ఓటు వేసుకుంటా ఎప్పుడైనా మీరు బ్రిడ్జి శాంక్షన్ గురించి చెప్పినావా? అదిగాక మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం, నేను బ్రిడ్జి పని చేయకుంటే పోటీలోనే చేయలేనావు. ఏడా నీతి ఉంది? బ్రిడ్జి పని చేయలే, పోటీలో నిలబడినావు. ప్రజలు గుణపాఠం చెప్పారు. 25,000 మెజార్టీతో మా ఎమ్మెల్యే గారు గెలిచారు. అబద్ధాలు చెప్తే రాజకీయంలో చల్లరు.
ఎప్పటికైనా నీతి నిజాయితీగా ఉండే నాయకుడు మా కుత్తా నరసింహారెడ్డి మా ఎమ్మెల్యే గారు. వాళ్ళ మీద విమర్శించడం మంచిది కాదు. ఎంక్వైరీ పెట్టుకోండి. డైలీ 30 లక్షలు 20 లక్షలు అనేది గవర్నమెంట్ గుడ్డిదా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు. అవినీతి చేసే సహించరు. ఊరికి నిందలు వేసుకుంటా పోతే అవుతారా? మీ చరిత్ర ఉంది. ఎప్పటికైనా మాట్లాడేప్పుడు అరే కమలాపురం అభివృద్ధి గురించి మాట్లాడాలా? మీరు ఎప్పుడు అభివృద్ధి చేశారు? ఎప్పటికైనా కానీ దయచేసి ఇప్పుడు సహకరించండి. బ్రిడ్జి పనులు చేస్తారు, మంచి పని అని మీటింగ్ పెట్టి జనమంతా కూడి అబ్బా అని కమలాపురం ప్రజలంతా బ్రిడ్జి చేస్తానిందానా? ప్రతి ఒక్కటి కూడా పండగ వాతావరణం నిలబడింది. నిన్న ఎమ్మెల్యే గారు మన మినిస్టర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసే కమలాపురంలో ఉండే వాళ్ళంతా 500 బండి, 500 సైకిల్ మోటార్లు, ఆటోలు, బస్సులు, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే పోయేదానికి ఇబ్బందికరంగా ఉంటే అది అంతా ఒక మైండ్ లో పెట్టుకొని ఇది ప్రజలకు సౌకర్యం ఇది ఫస్ట్ చేయాలని పట్టుదలతో సీఎం గారితో ఒప్పించి 20 లక్షలు ప్రజలకు బేబియాలా 40 కోట్లతో బ్రిడ్జి పని చేయాలని ఒక పట్టుదలతో చిన్న వయసులో ఎమ్మెల్యే గారు చేస్తా అంటే ఓర్వలేని ధనంతో ఇంత మాట్లాడము సభ్యత్వం కాదు. మా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మన మినిస్టర్ గారి భార్య మేడం గారికి మాట్లాడము ఇంకా హీనులుగా మిగిలిపోతారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కుత్తా నరసింహారెడ్డి, జై ఎమ్మెల్యే గారు, జై చంద్రబాబు నాయుడు గారు.